ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నందు, ఈ విషయంలో మాత్రం నేను సుధీర్ని నమ్ముతున్నాను. వాడు లైఫ్ని చాలా ఈజీగా తీసుకుని సరదాగా గడిపేయాలని అనుకునే మనిషే తప్ప ఇలాంటి తప్పుడు అలవాట్లతో తప్పుడు దారిలో వెళ్లేవాడైతే కాదు. ఆ విషయం నేను బలంగా చెప్పగలను. సరే అమ్మా, నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. మరి వాడి కారులోకి ఆ పొట్లాలు ఎలా వచ్చాయమ్మా? అవేవో వాడి కారులో దొరికినంత మాత్రాన వాడు తప్పు చేసినట్టు కాదు కదా నాన్నా. దాని ముందేం జరిగిందో, అసలవి కారులోకి ఎలా వచ్చాయనేదే మనం తెలుసుకోవాల్సింది. ఏం ఉద్ధరిద్దామనరా ఇలాంటి వెధవ పనులు చేస్తున్నావు? తాతలు తండ్రులు ఇలా డబ్బు సంపాదించి పెడితే ఇలా పాడైపోతారని తెలిస్తే నేను అసలు డబ్బే సంపాదించామని కాదు. ఇక్కడ ఎవరు మీరు సంపాదించి తీసుకెళ్లి ఏం పాడు చేయలేదు, ఏ పాడు పనులు చేయలేదు. మళ్ళీ ఎదురు సమాధానం చెప్తున్నావు నువ్వు. ఏమండి, దయచేసి మీరు కోపంలో సుధీర్ని తప్పు పట్టకండి. తప్పు పట్టడం ఏంటి? వాడు తప్పే చేశాడు, అది తెలుస్తుంది కదా క్లియర్ గా. వాడి గురించి అసలు మాట్లాడద్దు. మీరు ఆవేశంలో ఉన్నారండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వదిలేయండి. ఇలా వెనక్కేసుకుని రావడం వల్లే వాడు సగం నాశనం అయిపోయాడు. మొన్నటి వరకు ఆఫీస్కి వెళ్ళమంటే వెళ్ళనని నానా గొడవ చేసి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నాడు. ఆ సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు. అందుకే ఇప్పుడు వెనకేసుకొస్తున్నావు. వాడు ఎంతకి తెగించకపోతే ఇల్లు వదిలిపెట్టి వెళ్తానంటాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? నువ్వు మాట్లాడొద్దు. నా స్నేహితుడు కుటుంబం భోజనానికి వస్తే వాళ్ళతో సరదాగా ఉండడానికి కూడా లేకుండా పోయింది. వాడేమనుకుంటున్నాడో ఏంటో. దేవకి, రామచంద్రరామణి వాళ్ళెక్కడా? అసలు వాళ్ల వల్లే కదా ఈ రోజు వీడు మాటలు పడుతుంది, ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంది. వాళ్ల వల్ల వీడి చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటి? అసలు వాళ్ళెక్కడా? వాళ్ళెప్పుడో బయలుదేరి వెళ్ళిపోయారు. ఏంటి, వెళ్ళిపోయారా? నానా, ప్రణయ్ ఇంటికి వెళ్ళలేదని వాళ్ళ అమ్మగారు నేరుగా ఇక్కడికొచ్చారు. ప్రణయ్ గురించి మనమేం పట్టించుకోవట్లేదన్న భయంతో మొత్తం విషయం చెప్పేసింది. అంకుల్ బాగా హర్ట్ అయిపోయారు. ఆయన దృష్టిలో ఇప్పుడు ప్రణయ్ తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఆ విషయం గురించి బాధపడుతూ వెళ్ళిపోతుంటే నేనే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను నాన్న. ఏంట్రా ఇది? ఈ విషయం వాడి ముందు మాట్లాడకుండా ఉండొచ్చు కదా. ఇలాంటి విషయాలన్నీ దాచేస్తే దాగుతాయా ఏంటి అల్లుడు గారు? ఇలాగే బయటపడిపోతాయి. అతయ్య, దయచేసి మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. నేను అసలే మామూలు చిరాకులో లేను. అసలు నేనేమన్నాను? నోరు మూసుకునుండు, మాట్లాడుకో. దేవకి, ఇప్పటికీ నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎలా బతుకుతున్నారనేది నువ్వు కొంచెం పట్టించుకో. ఇన్నాళ్ళు కూతురు క్షమించలేదు, ఆ కుటుంబాన్ని ఆదరించలేదు, ఇక్కడికి తీసుకురాలేదని చెప్పి నా వెంటపడి వేధించారు. నా కూతురు చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక నేను ఎంతగా కుమిలిపోయానో, ఎంతగా నలిగిపోయానో నాకు తెలుసు. అవన్నీ మీరు కళ్ళారా చూస్తున్నా సరే బిడ్డను క్షమించేయాలని నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను తన మీద చూపిస్తున్న కోపం, బాధ తప్పో ఒప్పో నాకు తెలీదు. నా సంగతి పక్కన పెట్టండి. నేను మూర్ఖుణ్ణనుకోండి, కానీ అదేమంత తెలివైన నిర్ణయం తీసుకుంది. పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది కదా. అంత గొప్పని చేసుకుందా? అంత గొప్ప జీవితం కోసమా మన అందరినీ వదిలి పారిపోయింది? పెళ్లి కాకముందు వాడు మన అమ్మాయి కోసం ఇంటి ముందు తచ్చాడుతున్నప్పుడు కూడా గుడ్డిగా నమ్మేశాను. అప్పట్లోనే వాడికి ఉద్యోగం సద్యోగం లేదు. ఒట్టి చేతులతో ఆకాశానికి ఎక్కాలనుకునే మూర్ఖుడమ్మవాడు. అలాంటోడు ఇలాంటి తప్పటడుగులు వేసే ఉంటాడు. బతకడానికి ఉద్యోగం సద్యోగం లేనోడు ఇలా తప్పుడు మార్గాల్లో నడవడం తప్ప ఇంకేం చేస్తాడు?
ఇవన్నీ చూస్తూ ఉండడానికేనా నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను? ఎందుకమ్మా నాకు ఈ క్షోభ? నాన్న రామ్మా, చూసావా మీ అక్క జీవితం ఎంత గొప్పగా ఉందో? ఒక్కడు చేసిన తప్పుకి అందరం బాధపడుతున్నాం ఈవేళ. ఆ పాపిష్టిది చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల నాన్న దయచేసి అక్కని వెనకండి, తన తప్పేం లేదు. తప్పుడు మనిషితో పారిపోయి వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత దాని తప్పు కాకుండా ఎలా అవుతుందమ్మా? అది చేసిన తప్పు వల్లే కదా ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్నాం. లేదు నాన్న, ప్రణయ్ కూడా ఈ తప్పు చేయలేదు. వద్దమ్మా. నాన్న ప్లీజ్. అమ్మా, ఇప్పటికే నేను చాలా నలిగిపోయి ఉన్నాను. నాతో మాట్లాడించకండి. హలో, ఎక్కడున్నావు? ఇప్పుడే అక్క వాళ్ళ ఇంటి నుంచి నాన్నని చూద్దామని వచ్చాను. ఇందుకి విషయం చెప్పావా? చెప్పాను. ఏడుస్తూనే ఉంది. ఎంత చెప్పినా తన బాధ తగ్గేది కాదు కదా. మనం చెప్పినంత తేలిగ్గా తీసుకోలేదు కదా. మావయ్య వచ్చేసారా ఇంటికి? ఇందాకే వచ్చారు. సుధీర్ మీద మళ్ళీ కోప్పడ్డారా? కోప్పడకుండా ఎలా ఉంటారు? వాడెవరితో సావాసం చేస్తున్నాడు, ఏ ఏ పనులు చేస్తున్నాడో అని నాకింకా భయంగానే ఉంది. అలా ఉండకూడదు. మీరు అనవసరమైన భయాలేం పెట్టుకోకండి. నెమ్మదిగా ఆలోచించండి. ఆవేశపడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ తప్పే చేస్తున్నా దాన్ని మనం సరిచేసి వాళ్ళ జీవితాన్ని చెక్కదిద్దాలే తప్ప వాళ్ళని ఇంకా బ్లేమ్ చేస్తూ పోతే వాళ్ళు ఇంకా పాడైపోతారండి. సర్లే గాని అంకుల్ ఎలా ఉన్నారు? నాన్న సంగతి చెప్పాలా? ఏం మాట్లాడినా చిరాకు పడుతున్నారు. పర్లేదు, ఆయన కాస్తో కూస్తో అక్కని క్షమించారు. అక్క ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు. ఆయన ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. అక్కకి మీరు జాబ్ ఆఫర్ చేశారు. రేపో మాపో అందరం సంతోషంగా ఉండే రోజు వస్తుందనుకున్నాను. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. ఒక్క క్షణంలో మొత్తం తారుమారైపోయింది. నాకేం అర్థం కావడం లేదు. ఇలాంటి సమయంలోనే నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. అది నేను నీకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు స్ట్రాంగ్గాను పాజిటివ్గాను ఆలోచిస్తూ ధైర్యంగా ఉండాలి. అప్పుడే ఇది సాల్వ్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు డిస్టర్బ్ అవ్వకు. నువ్వు కూడా ఇలా డల్ అయిపోతే మిగిలిన వాళ్ళని ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు ధైర్యంగా నిలబడ్డం కంటే నేను చేయగలిగింది ఏముంది? ముందు ప్రణయ్ విడుదలే వచ్చేస్తే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ప్రణయ్ బయటికి వస్తే కానీ నిజ నిజాలు తెలియవు. మండే తప్పకుండా వచ్చేస్తాడు. దాని గురించి నువ్వేం వరీ అవ్వకు. సరే అండి. నిజ నిజాలు తెలిసే వరకు మీరు కూడా సుధీర్ మీద కోపం చూపించకండి. అలాగే. ఉంటాను. సరే, ఉంటాను. నీ అబ్బా ఆపరా రే! స్టేషన్లో ఈలేస్తూ కాలు ఊపుతావేంట్రా? ఈ స్టేషన్కి దరిద్రం చుట్టుకుంటుంది. అమ్మని స్టేషన్లో కూడా సెంటిమెంట్స్ ఏంటి సార్? ఇంట్లో కాళ్ళు ఊపితేనో ఏల వేస్తేనో దరిద్రమని విన్నాను. ఇక్కడ కూడానా? ఇక మేము కాలు మీద కాలేసుకొని ఏల వేస్తూ దర్జాగా ఎక్కడికి వెళ్ళి బతకాలి సార్? కంగారు పడకరా. ఈ కేసులో ఎలాగో జైలుకి వెళ్తావు కదా, తాపీగా జైల్లో కాలు మీద కాలేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. సార్ నో జైల్, నాకు బెయిల్ వస్తుంది చూడండి. ఒరే కలలు గనకరా, ఈ కేసులో బెయిల్ అంత సులువుగా రాదు. సార్ ఏదైనా పద్ధతిగా వెళ్తే బెయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయింది సార్? 12. ఈ పాటికి వచ్చేస్తుండాలి. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్తే లాయర్ గారు. నమస్కారం సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు? మా వాడిని తీసుకెళ్తాం.
మీకు ఈ మధ్య సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా పెరిగిపోయింది లాయర్ గారు. ఏం చేస్తాం, ఈ కేసులు టెన్షన్లు ఆ మాత్రం సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే చచ్చిపోతాం. అందుకే నేను పొద్దున్నే క్లబ్కి వెళ్ళొస్తున్నా. క్లబ్ కా పొద్దున్నే? ఆ క్లబ్ కాదండి, లాఫింగ్ క్లబ్. లా అండ్ ఆర్డర్ కలిసి చక్కగా జోకులు వేసుకుంటున్నారు. ఇన్స్పెక్టర్, ఇక అతన్ని తీసుకెళ్ళొచ్చా? మీరు ఈ కేసులో బెయిల్ సాధించారంటే గ్రేట్ సార్, హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. ఏమయ్యా సార్, వన్ రిలీజ్ చేయండి. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే లాయర్ గారు. నమస్తే నమస్తే. నువ్వేం భయపడకమ్మా, కేసు హీరింగ్కి వచ్చినప్పుడు చూసుకుందాం. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. ఓకే సార్. వస్తాను ఇన్స్పెక్టర్ గారు. రేయ్, వస్తానని చెప్పకూడదురా దరిద్రం. ఎల్లో. సారీ సార్. పద. ప్రణయ్, అమ్మా. ఇక్కడే ఉండు నానా. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో, జరగకూడదంతా జరిగిపోయింది. అన్యాయంగా నిందలు పడ్డావు. రా తమ్ముడు. పదక్కా. మీరందరూ నన్ను క్షమించాలమ్మా. అయ్యో, మీరంత మాట అంటారేంటి సార్? మీరే లేకపోతే మా బిడ్డను ఎవరు బయటికి తీసుకొచ్చుంటారు? లేదమ్మా, అసలు ఆ మాటకొస్తే ప్రణయ్ ఇలాంటి ఇబ్బందులు చిక్కుకోవాల్సిన వ్యక్తే కాదు. ఆ మాట మాత్రం నిజమే సార్. అసలు మా తమ్ముడు ఏ నేరం చేయకపోయినా అన్యాయంగా పోలీసులు పట్టుకెళ్లి పరువు తీశారు. అందుకే జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుంటున్నానమ్మా. ఇదంతా నా కొడుకు వల్ల జరిగింది. దురదృష్టం ఏంటంటే వాడు మీ ఇంటికి వచ్చాక ఇలా జరగడం వల్ల ప్రణయ్ని అన్యాయంగా లాక్కెళ్లారు. కానీ వాళ్ళ ప్రణయ్ లేకుండా ఉండుంటే మా కుటుంబ పరువు గౌరవం రోడ్డు మీదకొచ్చుండేవి. చెయ్యని నేరాన్ని అతని మీద వేసుకుని మా పరువు కాపాడాడు. ఇది ప్రణయ్ గొప్పతనమే గాని మా వల్ల ఇతను చెయ్యని నేరాన్ని మోస్తున్నందుకు నాకు సిగ్గుగా ఉందమ్మా. సార్ ప్లీజ్, మీరు అలా అనకండి. నేనేదో త్యాగం చేయాలని చేసింది కాదు. లేదు ప్రణయ్, నీది గొప్ప మనసు. నీ పరిస్థితుల్లో ఎవరున్నా ఇలా చేసేవారు కాదు. అమ్మా ఇందు, నువ్వు పీటల మీదికి రాకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నా మంచి మనసున్న వ్యక్తిని చేసుకున్నావు. ఇంత మంచి వ్యక్తి కోసం నువ్వు చేసింది తప్పేం కాదు. మావయ్య, ప్రణయ్ గారి మీద ఈ కేసు పూర్తిగా ఎత్తివేసినట్టేనా? ఇంకే ఇబ్బంది లేదు కదా? కేసు ఫైల్ అయి కోర్టు ప్రొసీజర్స్ అవుతున్నాయమ్మా. కేసు నడుస్తోంది. ప్రణయ్ని బెయిల్ మీద తీసుకొచ్చాను. అదేంటి సార్, మా అబ్బాయిని తీసుకొస్తే కేసంతా మాఫీ అయిపోయిందనుకుని నిశ్చింతగా ఉందామనుకునే లోపే కేసు నడుస్తుందంటున్నారు. అంటే మా అబ్బాయికి చచ్చా, శిక్ష పండివనమ్మా. మంచి లాయర్ని ఏర్పాటు చేశాను. ప్రణయ్కి ఎలాంటి శిక్ష పడకుండా నేను చూసుకుంటాను. మీరా భరోసా ఇస్తున్నారు. మిమ్మల్ని నమ్మడం తప్ప మాకు వేరే మార్గం అయితే ఏం లేదు సార్. అలాగే మీరు మాకు సాయం చేయాలి సార్. చెప్పండమ్మా, తప్పకుండా చేస్తాను. నిన్న పోలీసులు ప్రణయ్ని తీసుకెళ్లారని ఇంటి ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీ చేయమని గొడవ చేశారు. మీరు కాస్త చెప్తే వింటారేమో. ఆ, ఇది సొంతిల్లు కాదా? ఒకప్పట్లో ఉండేది సార్. వీళ్ళ నాన్నగారు పోయాక వీళ్ళిద్దరినీ పెంచి పోషించడానికి తాకట్టులోనే పోయింది. ఓనర్తో నేను మాట్లాడతాను. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అన్నట్టు నువ్వేం చేస్తున్నావు ప్రణయ్? వాడేదో వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. అద్దె బతుకులు బతుకుతుంటే వ్యాపారం ఎలా సాధ్యమవుతుంది? ఏదో ఒక బ్రతుకు తెరువు చూసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
ఇంకా ఏది స్థిరంగా దొరకలేదు సార్. ప్రణయ్కి ఏదో ఒక రకంగా మంచి చేస్తానమ్మా, మీరేం బాధపడకండి. ప్రణయ్కి మేమున్నాం. అమ్మా ఇందు, నిన్నటి నుంచి నువ్వు ఎంతగా టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు. ఐఎమ్ సారీ అమ్మా. పర్లేదు సార్. అక్క, ప్రణయ్ గారికి ముందు భోజనం పెట్టు. లేదండి, నేను స్నానం చేసి తర్వాత తింటాను. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. మావయ్య, నేను వస్తాను. అక్క, ఇక భయపడాల్సింది ఏమీ లేదు. మావయ్య గారు అన్నీ చూసుకుంటారు. ప్రణయ్ గారికి ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు. దయచేసి నువ్వు కూడా భోంచేయి. ఆంటీ, అక్కని కాస్త చూసుకోండి. నిన్నటి నుండి ఏం సరిగ్గా తినలేదు. నేను చూసుకుంటానమ్మా. వెళ్ళొస్తానంటీ. బాయ్. బాయ్. బాయ్ సార్. బాయ్ అక్క. జరిగిన దాంట్లో తప్పు పూర్తిగా నా కొడుకుదే రామచంద్ర. ఇందులో ప్రణయ్ తప్పేం లేదు. ప్రణయ్కి ఏ పాపమూ తెలీదు. అయినా నా కుటుంబ గౌరవాన్ని, నా కొడుకు భవిష్యత్తుని కాపాడాడు. ఇందు భర్త గనక ఆ సమయానికి లేకుండా ఉండుంటే ఖచ్చితంగా నా కొడుకు జైలు పాలయ్యేవాడు. మా పరువు పోయుండేది. అసలు సుధీర్ని చూస్తుంటే ఇలాంటి పనులు చేస్తాడనిపించదు. బిడ్డ తప్పుడు దారి పడుతుంటే నీకెప్పుడు అనుమానం రాలేదా నాయనా? అత్తయ్య, మీరూరుకోండి. మాట్లాడివమ్మా. మన ఇంటి విషయాలు మనం మాట్లాడుకోవడంలో తప్పే ఉంది. వాడు స్నేహితులతో సరదాగా తిరుగుతున్నాడు అనుకున్నామే గాని ఇంత దారుణాన్ని మేం మాత్రం ఎలా ఊహిస్తామమ్మా? మన పెంపకం మీద మనకి నమ్మకం ఉంటుంది కదమ్మా. మావయ్య, నాకు మాత్రం సుధీర్ ఇలాంటి తప్పు చేసుండడనిపిస్తుంది. ఇంకా నమ్ముతున్నావేంటమ్మా వాణ్ణి? వాడా దరిద్రాన్ని కారులో పెట్టుకుని తిరుగుతున్నాడు కదమ్మా. వాడి గురించి తలుచుకుంటేనే చిరాకొస్తుంది. రామచంద్ర, నీతో ప్రణయ్ ఇందుల గురించి మాట్లాడదామని వచ్చాను. వాళ్ళ గురించి నేను వినడానికి కూడా సిద్ధంగా లేనురా. రే, అతను చెడ్డవాడు కాదురా. పెళ్లి విషయంలో వాళ్ళు చేసిన దానికి ప్రాయశ్చిత్తంగానే ఇది చేశానని అతనే చెప్పాడు. గొడ్డలతో నరికి కన్నీళ్లు తుడిస్తే సరిపోతుందిరా? రామా, దయచేసి అర్థం చేసుకోరా. నేను అర్థం చేసుకోవడం కాదురా, మీరే అర్థం చేసుకోవాలి. నేను వాళ్ళ విషయంలో మూర్ఖంగానూ పిచ్చివాళ్ల ప్రవర్తిస్తున్నానని ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నా చెవును పడేటట్టు మాట్లాడుకుంటున్నారు. అయిందేదో అయిపోయింది, క్షమించేచ్చు కదా అంటున్నారు. కానీ ఎవ్వరికీ నేను ఎంత దారుణంగా గాయపడ్డానో, ఎంతగా మోసపోయానో తెలీదు. బిడ్డల్ని కనిపించే క్రమంలో వాళ్ళని ఎంతో జాగ్రత్తగానూ నమ్మకంతోనూ పెంచుతాం. ప్రతి చిన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటాం. ఎప్పుడైతే మనల్ని నమ్మించడానికి అబద్ధం చెప్పడం మొదలు పెడతారో అప్పుడే ద్రోహం, మోసం మొదలవుతాయి. కన్న తల్లిదండ్రుల్ని కొన్నాళ్లుగా పరిచయమైన వ్యక్తి కోసం మోసం చేయగలిగిన వాళ్ళు రేపు వాళ్ళు ఒకరినొకరు మోసం చేసుకోరనే గ్యారంటీ ఏంటి? అలా ఎందుకు జరుగుతుందిరా? తల్లిదండ్రులను మోసం చేయగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎవరినైనా మోసం చేయగలరా? దయచేసి వాళ్ళకి నా కోసం ఒక్క అవకాశం ఇవ్వరా. నా గురించి వాళ్ళని క్షమించి అంగీకరించరా. నా బిడ్డ జైలు పాలు కాకుండా నా పరువు కాపాడిన అతన్ని నా కోసం నీ కోపాన్ని మరిచి ఇద్దరిని ఇంటికి రానివ్వరా. వాళ్ళని మన కుటుంబంతో కలిసి ఉండనివ్వరా. ప్లీజ్ రా. నా మాట మన్నిస్తావని నమ్ముతున్నాను. వెళ్ళొస్తాను రా. ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. నిజంగా నాకు ఆ పొట్లాల వ్యాపారానికి ఏ సంబంధం లేదిందో జరిగిందంతా నీ కళ్ళారా చూస్తూనే ఉన్నావుగా. అసలు జీవితంలో ఇలాంటి రోజు ఫేస్ చేయాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఎవరేమనుకున్నా
నాకు బాధ లేదు. నువ్వు ఒక్కదానివి నమ్మితే చాలు. నేను నమ్మలేకపోతున్నాను. అంటే నన్ను అనుమానిస్తున్నావా? లేక నేను ఖచ్చితంగా ఈ నేరం చేసుంటానని నువ్వు నమ్ముతున్నావా ఇందు? నువ్వు నిజంగా నేరం చేయకపోతే బాగుండు అని మనసుకు అనిపిస్తుంది ప్రణయ్. కానీ ఎందుకో నమ్మకం కుదరడం లేదు. భయం వేస్తోంది. బాధ్యతల విషయంలో ఎలా ఉన్నా నువ్వు మంచోడివి అని నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్నా. కానీ పెళ్ళయ్యాక డబ్బుల విషయంలో నువ్వెంత కఠినంగా ఉండేవాడివో, డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాడివో కళ్ళారా చూశాను. నీకున్న చెడు స్నేహితులని చూశాను. వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి ప్యాకాట ఆడుతూ డబ్బులు సంపాదించడము చూశాను. జీతం కోసం నన్ను ఉద్యోగానికి వెళ్ళమని ఒత్తిడి చేయడం చూశాను. ఎన్ని చూశాక డబ్బుల కోసం ఇలాంటి పని చేసుండవని ఎలా నమ్మమంటావు? నా జీవితమే మోసపోయింది. నన్ను సందేహించడానికి 100% ఆస్కారం ఉందిందు. అంతా నా కర్మ. నీకు తెలుసు, నా మనసులో ఏ భావాన్ని దాచుకోవడం నాకు చేత కాదు. కొంత మూర్ఖంగాను, మరికొంత కోపిష్టి గుణంతోనూ ఉంటాను. దానికి తోడు మా అమ్మ, మా అక్క, మేమంతా కఠినంగాను, కొన్నిసార్లు కర్కశంగాను అనిపిస్తాం. కన్న తల్లంటే బిడ్డని బాగు చేయాలే గాని పాడు చేయకూడదు దేవకి. పెంచిన తల్లిగా నువ్వు గొప్పగా పెంచావేమో కానీ కన్న తల్లిగా మాత్రం నువ్వు ఫెయిల్ అయ్యావు. నందుని కనకపోయినా గొప్పగా పెంచావు. సుధీర్ని నవమాసాలు మోసి కన్నా కూడా సరిగా పెంచలేకపోయావు.